వాళ్ళంతా పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. ఎన్నికల టైంలో తెగించి మరీ పోరాడారు. ఎన్నికల ఫలితాల్లో దేశంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా 100% స్ట్రైక్ రేట్ కూడా సాధించారు. ఇక అధికారంలోకి వచ్చేసాం, అంతా మంచి జరుగుతుందని అనుకున్నారు. అయితే పవర్లోకి వచ్చి ఏడాది గడిచినా కూడా తమకు మాత్రం పదవులు దక్కడం లేదట. పోస్టుల కోసం గొంతెత్తితే సస్పెన్షన్ వేటు వేస్తున్నారట. పట్టించుకోవాల్సిన పార్టీ అధినేత మిన్నకుండిపోవడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదట. పార్టీని కష్టకాలంలో మోసిన కార్యకర్తల పరిస్థితి దయనీయంగా మారిందట. అసలు అధినేతను కలవాలన్నా అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి నెలకొని ఉందట. ఇంతకు ఆ పార్టీ ఏది? క్యాడర్ గోడ్ను పట్టించుకోని ఆ పార్టీ అధినేత ఎవరు? లెట్స్ వాచ్. కష్టపడిన వారికి దక్కని పదవులు. క్యాడర్ను పట్టించుకోని జనసేనాని. ప్రశ్నించిన వారిపై సస్పెన్షన్ వేటు. అతను సినీ రంగంలో పవర్ స్టార్. దాదాపు 3 దశాబ్దాలుగా సినీ ప్రపంచాన్ని నేలుతున్నారు. యువతకైన రోల్ మోడల్. అతని స్టైల్కి ఫిదా అవ్వని కుర్రకారు లేరంటే అతిశయోక్తి లేదు. నటంతో పాటు సామాజిక బాధ్యత కూడా ఆయనకి ఎక్కువే. ఈ క్రమంలో ఆయన ప్రజలకు సేవ చేయాలని తలంచారు. అధికారం ముఖ్యం కాదు, ప్రజల తరపున నిలబడి వారికి కావాల్సిన మౌలిక వసతులను సమకూర్చేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని అన్నారు. ఏ చిన్న తప్పు చేసినా అధికార పార్టీని ప్రశ్నిస్తానంటూ ఏకంగా ఓ పార్టీనే స్థాపించారు. మొదటిసారి పోటీ చేసి ఎన్నికల్లో ఓడినా రెండోసారి మాత్రం ఏ పార్టీకి సాధ్యం కాని విధంగా 100% స్ట్రైక్ రేట్ సాధించి చరిత్ర సృష్టించారు. దేశంలో ఏ పార్టీ కూడా పోటీ చేసిన అన్ని సీట్లలో గెలుపొందిన దాఖలాలు లేవు. రాజకీయాలకు కొత్తైన 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో వైసీపీ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. అంతటి వ్యూహ ప్రతివ్యూహాలను రచించగలిగిన ఆ నాయకుడు అధికారంలోకి రాగానే పార్టీ నేతలను కార్యకర్తలను మర్చిపోయారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానన్న ఆ నాయకుడు తన్ను ప్రశ్నించాడని పార్టీలోని ఓ నేతను సస్పెండ్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేతకు సొంత పార్టీ శ్రేణుల నుంచే మద్దతు పెరుగుతోందట. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 సార్వత్రిక ఎన్నికలు ఒక సంచలనం అని చెప్పాలి. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి 164 సీట్లను గెలుచుకున్నాయి. 30 ఏళ్లు పాలిస్తామంటూ ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు వైట్ వాష్ చేశారు. వైనాట్ 175 అనే నినాదాన్ని తిప్పికొట్టారు. 2019 ఎన్నికల్లో 150 సీట్లిచ్చిన రాష్ట్ర ప్రజలు కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. ఇంతవరకు బానే ఉంది. 2024 ఎన్నికలకు ముందు బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. కూటమి పొత్తు కుదరడానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేశారు. ఏ సమయంలో పార్టీ ఎలా అడుగులు వేయాలి, ఏ సమయంలో ఎలా మాట్లాడాలి, ఏ సమయంలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనేది ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచించారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు రాజకీయ ఉద్దండుల్ని సైతం ఆశ్చర్యపరిచాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబానికి చెరగని ఓటు బ్యాంక్ ఉంది. అలాంటి పార్టీని కోలుకోలేని దెబ్బతీశారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ముందు పదే పదే వైసీపీని భూస్థాపితం చేస్తామని శపథం చేశారు. చేసి చూపించారు. కూటమికి అధికారం తెచ్చిపెట్టారు. అదొక్కటే కాదు, దేశంలో ఏ పార్టీ సాధించలేని స్ట్రైక్ రేట్ సాధించారు. జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన 21 నియోజకవర్గాల్లో కూడా విజయబావుటా ఎగరవేశారు. ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి రాష్ట్ర రాజకీయాల్లో, పాలనలో పెను మార్పులు తీసుకొచ్చారు. కానీ ఆయన మాటను నమ్మి పార్టీకి ఎన్నో ఏళ్లుగా సేవ చేసిన జనసేన నాయకులు, కార్యకర్తలు మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు బహిరంగంగా బలంగా వినిపిస్తున్నాయి. పార్టీ నామినేటెడ్ పోస్టుల్లో జనసేన నేతలకు పూర్తిగా అన్యాయం జరుగుతోందని అసమ్మతి నేతలు చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కోటరీలో ఉన్న నేతలకు పదవులిస్తే సరిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంతో మంది జనసైనికులు ప్రాణాలకు తెగించి పనిచేశారు. వైసీపీ నేతల అరాచకాలకు ఎదురెళ్లి పోరాడారు. ఎన్నికల్లో జనసేన నేతలు, కార్యకర్తలు చావో రేవో తేల్చుకునేలా పనిచేశారు. ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీ నేతలు కొందరు బయటికి రాకపోయినా జనసేన కార్యకర్తలు మాత్రం ఎక్కడా తొణకలేదు, బెణకలేదు. తమ నియోజకవర్గాల్లో నిలబడ్డ కూటమి అభ్యర్థి ఎవరైనా సరే అధినేత ఇచ్చిన పిలిపే శిరోధార్యమని కష్టపడి మరీ పనిచేశారు. రాష్ట్రంలో కూటమి 164 సీట్లు సాధించడంలో జనసేన పాత్ర అంతా ఇంతా కాదు. జనసేన కార్యకర్తలపై ఎన్నో కేసులు పెట్టి వేధించి వెంటాడారు.
పోరాడారు వైసీపీ నేతలు. వైసీపీ ఎన్ని అరాచకాలు చేసినా తగ్గేదేలే అన్నట్టుగా జన సైనికులు ఎదురొడ్డి పోరాడారు. జనసేన అధినేత భావాలను జన సైనికులు అమలుపరిచారు. మరి అంతలా కష్టపడ్డ జనసేన నేతలకు జనసేన ప్రభుత్వంలో పదవులెక్కడా అనే ప్రశ్న వినబడుతోంది. ఆఖరికి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన జనసేన నేతలకు కూడా నామినేటెడ్ పోస్టులు లేవు. జనసేన నేతలు పదవుల కోసం అడిగితే పట్టించుకునే నాదుడే లేట. జనసేన పార్టీ ఆవిర్భావ సభ తర్వాత రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు పూర్తిగా కరువయ్యాయట. కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సింహాసనంలో కూర్చుని ఆయన శాఖలో సమర్థవంతంగా పనిచేయడం తప్ప పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టడం లేదట. ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, ఇన్ఛార్జి పరిస్థితి ఏమిటి, ఎన్నికల్లో ఏ ఇన్ఛార్జ్ ఎలా పనిచేశాడు, పనిచేసిన ఇన్ఛార్జికి మనం ఏం చేశామనే దానిపై రివ్యూ చేయడం లేదట. గ్రామ వార్డు స్థాయిలో ఎందుకు పదవులు ఇంతవరకు ఇవ్వలేదనే ఆలోచన జనసేన అధినేతకు రావడమే లేదట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్, ప్రస్తుత పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సలహాలు ఎక్కడికి పోయాయి? పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, నాగేంద్రబాబు మంత్రి పదవి చేపడితే సరిపోతుందా? పార్టీ క్షేత్రస్థాయిలో పనిచేసిన నాయకులను చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర కమిటీకి ఉండదా అని జన సైనికులు ప్రశ్నిస్తున్నారట. మరి ఆ రాష్ట్ర కమిటీ పట్టించుకోకపోతే గ్రామస్థాయిలో నేతలకు ఎలా న్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కూటమి నామినేటెడ్ పోస్టుల్లో కేవలం 3-4% పదవులు ఇస్తే జనసేన నేతలకు ఎలా సరిపోతాయని ఆలోచించాల్సిన బాధ్యత అధినేతపై ఉండదా అంటూ జనసైనికులు ప్రశ్నిస్తున్నారట. పదవుల కోసం ప్రశ్నించిన నేతను సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని సొంత పార్టీ శ్రేణుల నుంచే తీవ్ర విమర్శలు వినబడుతున్నాయి. అధినేత నిర్ణయాలతో జనసేన పార్టీ గ్రామస్థాయిలో క్రమక్రమంగా గ్రాఫ్ తగ్గిపోతోందంటున్నారు. రాష్ట్రంలో కేవలం 2-3% ఉన్న బీజేపీకి ఇవాళ రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి, నియోజకవర్గ, గ్రామ, వార్డు స్థాయి కమిటీలున్నాయి. మరి ఇదే తరహాలో జనసేన పార్టీ ఎందుకు చేయలేకపోతుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. జనసేన కార్యకర్తలను కూటమి ఎమ్మెల్యేలతో పాటు క్షేత్రస్థాయిలో ఎవరూ పట్టించుకోవడం లేదట. మరి ఎందుకు దీనిపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించరని అడుగుతున్నారు. తన సొంత పార్టీ కార్యకర్తలను కాపాడుకోకపోతే పార్టీ మనుగడ ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. కేవలం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తే పార్టీ బలోపేతం అవుతుందా అంటూ నిలదీస్తున్నారు. 15 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే బావుంటుందని బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబును చూడాలని అనుకోవడంలో తప్పేం లేదు. కానీ తనింటిని పట్టించుకోకుండా, చక్కబెట్టకుండా పక్క పార్టీలు బావుండాలని చేసే పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఒక్కోసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని జనసైనికులు అంటున్నారు. పదవుల విషయంలో పవన్ కళ్యాణ్ పై సొంత పార్టీ నేతలే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. ఎవరైనా మాట్లాడితే వేటు పడుతుందని మిన్నకుంటున్నారట. ఇది ఇలాగే కొనసాగితే పార్టీ మనుగడ చాలా ప్రమాదం అంటున్నారు. జగన్ చేసిన తప్పిదమే పవన్ కళ్యాణ్ కూడా చేస్తున్నాడని, దీంతో జనసేన పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీ క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలను పట్టించుకోకపోతే ఏ పార్టీ మనుగడైనా కష్టమని చరిత్ర చెబుతోంది. మరి ఇప్పటికైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ విషయం తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపడతారా లేదా అనేది చూడాలి.